కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. లోకాసు వార్త 17వ అధ్యాయం 26 నుండి చదువుకుందాం. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు తాగుచు పిల్లాడుచు పెళ్లికియబడుచు ఉండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారినందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్లును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు వారు నాటుచు ఇల్లు కట్టుచు ఉండేది. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేశాను. దేవుడు ఈ వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటామని. అయ్యా, నీ బిడలంగా ప్రభువా, నీ సంఘంగా మీ సన్నిధిలో మేము ఉంటూ ఉండగా మీ కనికరం దయచేయండి ప్రభువా. మేము ఏ ఆశతో, ఏ అవసరతో, ఏ పరిస్థితుల్లో మీ సన్నిధికి వచ్చామో అని మాటలు ప్రభువా మీరు మాకు దయచేయమని కోరుకుంటా ఉన్నాం. నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోనండి. స్వజ్ఞానం సబుద్ధిని మీరే కొట్టివేసి అవసరమైన మాటలు మీరు మాకు దయచేయమని కోరుకుంటాం. యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగంలో నోవాహు దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారు, లోతు దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అయితే మనం ఇప్పుడు చూసుకునే అంశం ఏమిటి అని అంటే, నోవాహు దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారు, అయితే నోవాహుకు ఏమి జరిగింది. తర్వాత లోతు దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారు, అయితే లోతుకి ఏమి జరిగింది అని మనం కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని చూసుకుందాం. అయితే ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో నోవాహు దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే, ఆదికాండం 6:5లో నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తమ హృదయముల్లో నొచ్చుకొనెను. అప్పుడు నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచి వేయదు. చూడండి, నోవాహు దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే, వాళ్ళ చెడుతనము భూమి మీద గొప్పదిగా ఉంది దేవుని దృష్టికి. అయితే వాళ్ళ హృదయం యొక్క తలంపులు, ఊహ అవన్నీ కూడా కేవలము చెడ్డవిగా కనబడతా ఉంది. దేవుడు వాళ్ళను చూసినప్పుడు వాళ్ళ హృదయం భూతకాలానికి గుర్తుగా ఉంది దేవుని దృష్టిలో. వాళ్ళ తలంపులు వర్తమాన కాలానికి గుర్తుగా ఉంది. వాళ్ళ యొక్క ఊహ భవిష్యత్ కాలానికి గుర్తుగా ఉంది. భవిష్యత్తుని ఎరిగిన దేవుడు కాబట్టి వాళ్ళ హృదయాలను చూసినప్పుడు వీళ్ళు గతించిన కాలంలో అలాగే ప్రవర్తించారు, ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉన్నారు, ముందు దినాల్లో కూడా అలాగే ప్రవర్తిస్తారు అని దేవుడు గ్రహించి ఏమి దేవుడు తీర్మానం చేసుకున్నాడు అని అంటే, చూడండి, నరులను, జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను, వాటన్నిటిని కూడా నేను తుడిచివేస్తాను అనేది దేవుని యొక్క తీర్మానం. నేను ఈ భూమి మీద ఉండకుండా మనుషుల చెడుతనాన్ని బట్టి, నరుల వాళ్ళ ఊహలను బట్టి, వాళ్ళ ఆలోచనలను బట్టి, వాళ్ళు బ్రతికే విధానాన్ని బట్టి ఏమీ లేకుండా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను అన్నిటిని కూడా నేను తుడిచివేస్తాను అనేది దేవుని యొక్క తీర్మానం. అయితే నోవాహు కృప పొందినవాడుగా కనబడతాడు. ప్రజలందరిని చూసినప్పుడు, మనుషులందరిని చూసినప్పుడు, ఆ పక్షులను, ఆ పురుగులను అన్నిటిని చూసినప్పుడు అన్నిటిని తుడిచివేయాలన్నది దేవుని యొక్క తీర్మానం. వాళ్ళలో నోవాహు కూడా ఉన్నాడు.
కానీ నోవాహు మాత్రం దేవుని కృప పొందినవాడుగా కనబడతా ఉన్నాడు. మనం గమనించవలసిన విషయం ఏంటంటే, క్రైస్తవుడు అని అంటే కృప పొందినవాడు. దేవుని బిడ్డలంగా క్రైస్తవులు అని చెప్పుకుంటూ దేవుడు మనల్ని చూసినప్పుడు ఆ దినాల్లో నేను వాళ్ళందరినీ తుడిచివేస్తాను అనే తీర్మానం దేవునిలో ఉన్నప్పుడు క్రైస్తవులంగా మనం ఆయన కృప పొందిన వారంగా మనం ఉన్నామా, లేకపోతే దేవుని యొక్క ఆ ఉగ్రతకు మనం పాత్రులంగా ఉన్నామా ఒకసారి మనం జ్ఞాపకం చేస్తాం. తర్వాత మనం చూస్తే సొదొమ గొమొర్రాల మీద దేవుడు అగ్ని గంధకాలను కురిపించినప్పుడు దేవుడి యొక్క తీర్మానం ఏమిటి అంటే, లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడాలి అని అనుకున్నాడు. ఇది దేవుని యొక్క తీర్మానం. నోవాహు దినాల్లో అందరినీ తుడిచివేయాలన్నది దేవుని తీర్మానం. లోతు దినాల్లో లోతు కుటుంబాన్ని కాపాడాలి అన్నది దేవుని యొక్క తీర్మానం. తుడిచివేయాలి అన్నప్పుడేమో నోవాహు దేవుని కృప పొందాడు. కాపాడబడాలి, నోవాహుని నేను లోతు నేను అగ్నిగంధాల నుండి నేను తప్పించాలి, లోతు కుటుంబాన్ని నేను రక్షించాలి అనుకున్నప్పుడు లోతు తన కుటుంబాన్ని కాపాడుకోలేకపోయాడు. నోవాహేమో తుడిచివేయబడినప్పుడు కాపాడబడ్డాడు, దేవుని కృప పొందాడు. లోతు కాపాడవలసినప్పుడు, లోతుని నేనే కాపాడుతానే దేవదూతలను కూడా పంపించినప్పుడు లోతు మాత్రం సద్వినియోగం చేసుకోలేక లోతు మాత్రం ఏం చేశాడంటే తన కుటుంబాన్ని తనను కాపాడుకోలేకపోయాడు. అయితే మనం ఎలా ఉన్నాం? లోతులాగా దేవుడు మనల్ని కాపాడాలని చూస్తున్నా కానీ మనం కాపాడబడలేక మన కుటుంబాన్ని అలాగే ఉంచుకుంటా ఉన్నాము. లేకపోతే అందరి మీదకి జలప్రలయం వచ్చినప్పుడు అందరూ తుడిచివేయబడాలి అనుకుంటున్న పరిస్థితుల్లో నోవాహులాగా దేవుని కృప పొందిన వారంగా ఉన్నాము. మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. చూడండి, జలప్రలయం ద్వారా ప్రజలందరూ తుడిచివేయబడ్డారు. కానీ చూడండి, నోవాహు ఆ జలప్రలయం మీదే కాపాడబడ్డాడు. ఆ ఓడ దేని మీద నిలబడింది? ఓడ దేని మీద నిలబడింది? ఆ నీళ్ల మీద నిలబడి. తుడిచివేయబడటానికి వచ్చిన ఆ జల ప్రళయం మీదే నోవాహు తన కుటుంబం ఏమైంది? కాపాడబడింది. అయితే లోతుని చేయబట్టుకుని బయటికి లాక్కొచ్చినా కానీ లోతును తన పిల్లలను తన భార్యను బయటికి లాక్కొచ్చినా కానీ లోతు పతనం అవటానికి కారణం ఏంటంటే, లోతు విఫలం అవటానికి కారణం ఏమిటి అంటే, మొట్టమొదటిది 19వ అధ్యాయం ఆదికాండం 14వ వచనం. మొట్టమొదటిది ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం సారీ 13వ అధ్యాయం 14వ వచనం. 13-14. లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత చాలు ఏంటంటే, లోతు ఎవరిని విడిచిపోయాడంట? అబ్రహామును విడిచిపోయాడు. లోతు పతనం అవటానికి మొదటి కారణం ఏమిటి అంటే, లోతు అబ్రహామును విడిచిపోయాడు. దేవుని చేత ఏర్పరచబడి దేవుని యొక్క మాటకు విధేయత చూపించి దేవుని యొక్క మాటకు విశ్వాసం ఉంచి దేవుని యొక్క మాటను నమ్మి నీతిమంతుడిగా తీర్చబడి నిస్వార్థమైన సేవ చేస్తున్న దేవుని యొక్క సేవకుని దగ్గర నుండి లోతు ఏం చేశాడంటే దూరంగా వెళ్ళిపోయాడు. చూడండి, విశ్వాసానికి ఎవరు మూల పురుషుడు? అబ్రహాం. అటువంటి అబ్రహామును, అయ్యా నీకోసం నేను ఏదైనా ఇస్తాను, నువ్వు ఏది అడిగినా కానీ నేను ఇవ్వను అనకుండా నేను ఖచ్చితంగా
నీ మాటకు విధేయత చూపిస్తాను అన్న ఆ అబ్రహాము ఆ సేవకుని యొక్క ఆ దగ్గర నుండి లోతు ఏమైపోయాడంటే దూరంగా వెళ్ళిపోయాడు. అది ఏమైందంటే అది అతని పతనానికి కారణంగా కనబడతా ఉంది. చూడండి, మనం అనుకుంటా ఉంటాం ఏంటంటే సేవకులు మనల్ని తిట్టారులే అని అనుకుంటాం, కానీ అది మనకు ఆశీర్వాదంగా మనం భావించుకోవచ్చు. వాళ్ళు గద్దిస్తే అది మేలుకరంగా మనం భావించుకోవచ్చు. కానీ సేవకుని గురించి ఒక మాట ఉంది, ఏంటంటే వారు మన ఆత్మలను ఏం చేస్తా ఉన్నారు? కాయుచా ఉన్నారు. వారు మన ఆత్మలను కాయుచున్నారు కాబట్టి దేవుడు మన ఆత్మల మీద వాళ్ళను కాపర్లుగా ఉంచారు కాబట్టి వాళ్ళు గద్దించినా, వాళ్ళు తిట్టినా, వాళ్ళు ఏం చేసినా కానీ మనం వాళ్ళ మాటకు మనం విధేయత చూపించేవారు. చూడండి, ఉదాహరణకు చెబుతాను. సౌలు రాజుగా ఉండటానికి దేవునికి ఎంతో ఇష్టం. ఇశ్రాయేల్ ప్రజల్లో మొట్టమొదటి రాజు సౌలు. అయితే చూడండి, ఆ దేవుడు ఆ సౌలును రాజుగా ఉండడానికి దేవునికి ఎంతో ఇష్టం. కానీ సౌలు జీవితం బాగాలేదు, సౌలు మరణం బాగాలేదు. అతను ఎలాగా చనిపోయాడంటే భయంకరంగా అతను చనిపోయాడు. దానికి కారణం ఏంటంటే సమూయేలు దేవుని యొక్క సేవకుడు, సమూయేలు దేవుని యొక్క ప్రవక్త, ఆయన యాజకుడు, ఆయన దీర్ఘదర్శి. అయితే ఏ పరిస్థితుల్లో కూడా సమూయేలు మాట వినినట్లు సౌలు ఎక్కడ కనబడలేదు. దేవుడు ఏర్పరిచిన దేవుని సేవకుని మాటను సౌలు విననందువల్ల సౌలు మరణం ఎంత ఘోరంగా, ఎంత భయంకరంగా ఉందో ఒకసారి మనం ఒకసారి మనం గ్రహించుకుందాం. అందుకనే లోతు పతనానికి కారణం ఏమిటి అని అంటే దేవుని యొక్క సేవకుని దగ్గర నుండి, దేవుని యొక్క సేవకుని సంరక్షణలో నుండి లోతు దూరంగా వెళ్ళిపోయాడు. ఎక్కడో ప్రకాష్ అన్న ఒక మాట చెప్పాడు మన చర్చిలోనే, పైన దేవుడు కింద సేవకుడు, మూడో వ్యక్తి ఉండకూడదు మనకి అని ప్రకాశం చేసి విన్నాను. చూడండి, సేవకుడు మనకు అనుకూలంగా లేడని మనం మందిరాల్లో మానేస్తాం. నువ్వైనా నేనైనా మనం బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు మనకి ఏ పరిస్థితుల్లో అనుకూలంగా ఉన్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేస్తుంది. ఎన్నో పరిస్థితుల్లో దేవుడు మనకు అనుకూలంగా ఉన్నాడా? అలానే మనం దేవుణ్ణి విడిచిపెడతా ఉన్నాము. ఎన్నో పరిస్థితుల్లో, ఎన్నో సందర్భాల్లో దేవుడు మనకు అనుకూలంగా ఉన్నాడా? లేడు. కానీ దేవుని మనం విడిచిపెడతా ఉన్నామా? కాదు. దేవుని ప్రతినిధిగా, దేవుని పక్షాన, దేవుని సేవకుని మనం ఉంచాడు కాబట్టి మనం ఆయన మాటకు విధేయత చూపించాలి. అయితే చూడండి, వాక్యం అనేది మారదు, దేవుని యొక్క వాక్యం మారదు. కానీ మారవలసింది ఎవరు అని అంటే మనమే మారాలి. దేవుని వాక్యం మారదు, అది యుగయుగాలు, అది ఎన్ని తరాలు పోయినా కానీ, ఎన్ని జనరేషన్ మారిపోయినా కానీ దేవుని యొక్క వాక్యం మారదు. కానీ మారవలసింది ఎవరు అని అంటే అది మనమే. లోతు పతనానికి కారణం ఏమిటి అని అంటే మొదటి కారణం దేవుని సేవకుని దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయాడు. లోతు పతనాన్ని ఒకవేళ లోతే అర్థం చేసుకుంటే అతడే వినలేనంత భయంకరంగా అతని పతనం కనబడతాం. లోతే ఇదేంది, నేనేంది ఇలా ఉన్నాను, ఇదేంది, నేనేంది ఇట్లా ఉన్నాను, నేనేనా అన్నట్టుగా అతని జీవితం, అతని పతనం చివరిలో ఎలాగా పతనం అయిపోయిందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లోతు విఫలమవటానికి కారణం సేవకుని దగ్గర నుండి, సేవకుని మాటకు విధేయత చూపకుండా అతడు బయటికి వెళ్ళటం. రెండవదిగా మనం చూస్తే లోతు
13వ అధ్యాయం 10వ వచనం. 13వ అధ్యాయం ఆదికాండం 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలన నీరుపారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ఏం చేశాడంట? ప్రయాణం చేసి. లోతు పతనం అవటానికి, లోతు నిష్ఫలుడిగా ఉండటానికి రెండవ కారణం ఏంటంటే, లోతు తన జీవితాన్ని ఎలా జీవించాలో, ఎక్కడ గడపాలో, ఏ విధంగా లోతు గడపాలో అది తానే డిజైన్ చేసేసుకున్నాడు. లోతు తన జీవితాన్ని నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడ జీవించాలి, నేను ఎవరి మధ్య ఉండాలి అనేది లోతే నిర్ణయం తీసేసుకున్నాడు. అది తన పతనానికి కారణంగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, లోతు అనుకుంది ఏంటంటే, ఆ యొర్దాను దేవుడు ఆ సొదొమ గొమొర పట్టణాలను నాశనం చేయక మునుపు అదంతా కూడా ఎలా కనపడతా ఉందంట? ఎలా కనపడతా ఉంది? ఎట్లా కనపడతా ఉంది? చూడండి, ఆ మాట చదువుదాం. ఆయన యెహోవా సొదొమ గొమొరలను ఆ పట్టణ నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అది యెహోవా తోట వలె ఉంది. ఆ దేశము కాబట్టి చూడండి, చదవండి. నీళ్లు పారు దేశమై ఉండెను. చూడండి, దేవుని దృష్టికి, ఆ లోతు దృష్టికి అది ఎలా కనపడతా ఉంది? నీరు పారు దేశంగా కనబడు. లోతు అనుకుంటా ఉన్నాడు ఏంటంటే, నాకు ఎన్నో గొర్రెలు, ఈ సంపద అంతా ఉంది కాబట్టి అక్కడికి వెళ్తే నా ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి, నేను ఆ పట్టణంలో ఉంటే నేను ఎంతో హాయిగా బ్రతుకుతాను అని చెప్పి లోతు అనుకుంటా ఉన్నాడు. కానీ చూడండి, లోతుకి చూడండి, ఆ సొదొమను చూసినప్పుడు దేవుని దృష్టికి ఆ సొదొమ పట్టణం ఎలా కనబడింది అని అంటే, దీన్ని ఏం చేయాలి? తుడిచివేయాలి అన్నట్టుగా కనబడింది. కానీ లోతు దృష్టికి ఎలా కనబడింది? యెహోవా తోటలాగా కనబడింది. దేవుని దృష్టికి నాశనం చేయాలి, ఇది పనికిరాదు అనుకుంటున్నాయి, లోతు దృష్టికి ఎంతో అందంగా కనపడతా ఉంది. అయితే చూడండి, మన దృష్టిలో దేవుని దృష్టిలో నాశనం చేయాలనుకున్నాయి మన దృష్టిలో ఎలాగ మనకు కనబడతా ఉన్నాయి ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. అవి ఉద్యోగాలు కావచ్చు, అవి వివాహాలు కావచ్చు, అవి స్నేహాలు కావచ్చు, అవి బంధాలు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, ఏదైనా సరే అది మన భవిష్యత్తు కావచ్చు. అది దేవునికి ఎలా కనబడుతుందో మనకు కూడా అలాగే కనబడాలి. దేవునికి ఎలాగైతే కనబడతా ఉందో మనకు కూడా అలాగే కనబడాలి. కానీ లోతుకు మాత్రం ఎలా కనబడుతుందంటే, అది యెహోవా తోటలాగా కనబడుతుంది, నీళ్లు పారు దేశంలాగా అది కనబడుతూ ఉంది. అందుకనే చూడండి, లోతు పతనానికి రెండో కారణం ఏంటంటే లోతు యొక్క చూపు. అతడు భవిష్యత్తును గురించిన చూపులో, నేను ఆడికెళ్తే, నేను అక్కడ ఉంటే నేనెంతో దీవించబడతాను, నేనెంతో ఆశీర్వదింపబడతాను, నేనెంతో ఉన్నతమైన స్థితిలో ఉంటాను అని తన భవిష్యత్తును గురించి లోతు ఆలోచించి వెళ్ళాడు. కానీ తన భవిష్యత్తు ఏమైంది? పతనానికి కారణమైంది. మనం కూడా ఏదో భవిష్యత్తులో ఏదో సాధించాలని, భవిష్యత్తులో ఏదో పొందుకోవాలని, భవిష్యత్తులో ఏదో సంపాదించాలని, భవిష్యత్తులో ఏదో మనం బ్రతకాలని మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి మనకి మంచిది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోనే మనం దేవుణ్ణి ఆరాధించగలం, ఇప్పుడున్న పరిస్థితుల్లోనే మనం దేవుని కొరకు మనం ఉండగలం. కానీ భవిష్యత్తులో మనం ఎలా ఉంటాం మనం
చెప్పలేం. ఒకవేళ దేవుడు వస్తే, అయ్యా నీతో ఉండే భాగ్యాన్ని నువ్వు నాకు దయచేసావు అనే నిరీక్షణ ఇప్పుడైతే మనకుంది ఇవి మంచి రోజులు. కానీ భవిష్యత్తులో ఒకవేళ మనకి లేకపోతే, ఏదో సంపాదించుకుందామని, ఏదో పోగు చేసుకుందామని, అదేదో బాగుందని భవిష్యత్తు గురించి ఆలోచించి దృష్టి అంతా వాటి వైపే ఉంచి మన యొక్క స్థితిని మనం ఎలాగా పతనం చేసుకుంటూ ఉన్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లోతు పతనం అవడానికి రెండవ కారణం ఏంటంటే, లోతు తన జీవితాన్ని తనే డిజైన్ చేసుకున్నాడు. ఎలా కట్టుకోవాలో, ఎలా తను ఎక్కడ ఉండాలో, తను ఎవరితో నివసించాలో తనే డిజైన్. మూడవదిగా మనం చూస్తే ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూసినప్పుడు, లోతు తన జీవిత కాలంలో ఒక బలిపీఠాన్ని కూడా కట్టలేదు. అబ్రహాంతో ఉన్నప్పుడు 3 బలిపీఠాలు కట్టబడి ఉన్నాయి. బలిపీఠాలు కట్టడం లోతుకు తెలుసు. బలిపీఠాలు కట్టడం లోతు యొక్క అనుభవమే, అబ్రహాంతో ఉన్నాడు కాబట్టి. కానీ అబ్రహామును విడిచిపెట్టి, సేవకుని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఒక్క బలిపీఠాన్ని కూడా కట్టలేకపోయాడు. చూడండి, బలిపీఠం అంటే 2 విషయాలు చెబుతాను. ఒకటి ఆరాధన, కృతజ్ఞత స్తుతులు అనే బలిపీఠం. మనం దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మనం ఆరాధించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అదొక బలిపీఠం. రెండవది విజ్ఞాపన, విచారణ అనే బలిపీఠం. అబ్రహాంతో ఉన్నప్పుడు 3 బలిపీఠాలు కట్టాడు. అబ్రహామును విడిచిపోయిన తర్వాత ఒక్క బలిపీఠం కూడా కట్టలేదు. కారణం ఏమిటి అనంటే, ఆయనకు సమయం లేదు. బలిపీఠం కట్టాలనే సమయం ఆయనకు లేదు. ఆయనకున్న పనులను బట్టి ఆయన అక్కడ వారిని అక్కడ ఆయన స్థిరపడాలి కాబట్టి అవి కొనుక్కొని ఈ కొనుక్కొని వారితో సమ్మతించి వారితో కలిసి అన్నీ చేస్తూ ఆయనకి బలిపీఠం కట్టాలనే సమయం లేకుండా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఏటి కోసమో పరుగెడతా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా రక్షింపబడిన మనం వేటి కోసం మనం పరుగెడతా ఉన్నాం? నిజంగా మనం మన కుటుంబాలుగా దేవుని కొరకు ప్రతిదినం బలిపీఠాలు కట్టేవారంగా ఉంటూ ఉన్నామా? కుటుంబ ప్రార్థనలు మన కుటుంబాల్లో ఉన్నాయా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. లోతైతే అనుభవం ఉంది, మంచి దైవ సేవకుని దగ్గరుండి ఆ బలిపీఠాలు కట్టాడు, ఆయన కూడా కలిసి ఉన్నాడు. కానీ ఆయన్ని విడిచిపోయిన తర్వాత ఒక్క బలిపీఠం కూడా కట్టలేకపోయాడు. అది లోతు పతనానికి 3వ కారణం. 4వ కారణం మనం చూసినప్పుడు 13వ అధ్యాయం 12వ వచనంలో 12వ వచనంలో సొదొమ ప్రజలతో ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే కాపురం ఉన్నాడు. వాళ్ళతో కలిసి వాళ్ళతో జీవిస్తాము. 12లో ఉంటుంది, 13-12లో సొదొమ దగ్గర ఉన్నాడు. 14-12లో ఉంటుంది సొదొమ లోపల ఆయన. అది సొదొమ అనేది దేవుని దృష్టిలో నాశనం చేసే స్థలం. సొదొమ పట్టణం అనేది దేవుడు చూసినప్పుడు దాన్ని అగ్నిగంధకాలతో దాన్ని తీసివేసే స్థలం. అయితే లోతుకేమో ఆ స్థలం దాని దగ్గరికి వెళ్ళి దాంట్లో నివసించాలని లోతు ఏం చేస్తున్నాడంటే దాని దగ్గరికే వెళ్ళాడు. మనకి ఎలా కనబడతా ఉంది? దేవుడు నాశనం చేయాలన్న పట్టణం, దేవుడు వద్దు అన్నది మన దృష్టిలో అది ఎలాగ కనబడతా ఉంది? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం.
సుధమాలో ఏముంది అని అంటే పేతురు భక్తుడు చెప్తా ఉంటాడు. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాల్లో చూడండి. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాల్లో, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును ఏం చేశాడంట? తప్పించాడు. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపన ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చు. అక్కడ ఏముంది? సుధమాలో ఏముంది? కామ వికారమైన చర్యలు అక్కడ కనబడతా ఉన్నాయి. చూడండి, దినదినం కూడా, ప్రతి దినం కూడా తన మనసును నొప్పించుకుంటా ఉన్నాడు. ఆయన చూసే మాటలు, ఆయన చూసే వాటిని బట్టి, ఆయన వినిన వాటిని బట్టి, ఆ అక్రమైన క్రియల విషయంలో, మనుషులు అక్రమంగా చేసే క్రియల విషయంలో దినదినం కూడా తన మనస్సును నొప్పించుకుంటా ఉన్నాడు. కానీ చూడండి, కానీ లోతు ఏడన్నాడు? సుధమాలోనే. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని సేవకుడు, అయ్యా ఇదిగో నీ కాపర్లకు మా కాపర్లకు తగాదు వచ్చింది, మనం విడిపోదాం అన్నప్పుడు ఇంకా ఏ మాట మాట్లాడకుండా చూడండి, ఆలస్యమే చేయలేదు, వెళ్ళిపోయాడు. దేవుని సేవకుని దగ్గర ఉండటానికి వాళ్ళకి భేదాలు వచ్చినప్పుడు, వాళ్ళకు మనసు కష్టం వచ్చినప్పుడు, నువ్వు నేను విడిపోదాం అన్నప్పుడు ఏ ఆలస్యం చేయకుండా, సేవకుని విడిచిపెట్టి ఆలస్యం చేయకుండా వెళ్ళాడు. కానీ ప్రతి దినము కూడా కామ వికార చర్యల చేత తన మనసును గాయపరుచుకుంటూ కూడా ఆ ప్రాంతాన్ని మాత్రం విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. దైవ సేవకుణ్ణి మాత్రం విడిచిపెట్టాడు. విశ్వాసం కొరకు బ్రతికిన సేవకుణ్ణి విడిచిపెట్టాడు. దేవుని కోసం దేన్నైనా వదిలి రావటానికి ఇష్టపడిన సేవకుణ్ణి వదిలిపెట్టి ఆలస్యమే చేయకుండా వెళ్ళిపోయాడు. కానీ ప్రతి దినదినం తన మనసును తనను నొప్పిస్తూ బాధపరుస్తూ గాయపడుతూ నొచ్చుకుంటూ ఎందుకు ఈ బ్రతుకు అంటూ కూడా ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి మాత్రం బయటికి రాలేకపోయారు. చూడండి, ఆ మనుషులను ఆయన విడిచిపెట్టి బయటకు రాలేకపోయారు. అక్కడేముందంటే అక్కడ వ్యభిచారం, కామ వికార చర్యల చేత వాళ్ళు ఏమైపోతా ఉన్నారు? పతనమైపోతా ఉన్నారు. మనం ఎలా ఉన్నాం ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మన పిల్లలు మొదలుకొని అక్కడ చూడండి, ఒక మాట చూద్దాం. అక్కడ పరిస్థితి ఎలా ఉందని అంటే 19వ అధ్యాయం 4వ వచనంలో ఆదికాండం, ఆ దేవదూతలు వచ్చినప్పుడు పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా ఏమంటా ఉన్నారు? వాళ్ళని బయటికి తీసుకురండి, మేము వాడితో ఏం చేయాలి? వాళ్ళతో మేము పాపం చేయాలి, వాళ్ళని బయటికి తీసుకురండి. ఎవరు మొదలుకొని? బాలురు మొదలుకొని వృద్ధుల వరకు కూడా. వయసుతో నిమిత్తం లేదు. వయసుతో నిమిత్తం లేకుండా కామ వికార చర్యలతోటి, పాపంతో, సెల్ ఫోన్లో అసభ్యకరమైన భయంకర పరిస్థితులను చూస్తూ జీవిస్తున్న ప్రజల మధ్యలో నుండి ఆయన బాధపడుతూ బయటికి రాలేక ఉన్నాడు. మనం ఎలా ఉన్నాం? మన చుట్టూ ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు? మన పిల్లలు ఎలా ఉన్నారు? కామ వికారమైన చర్యలతోటి
భయంకరంగా బ్రతుకుతా ఉన్నప్పుడు మనం వారిని గద్దిస్తూ ఉన్నామా? లేకపోతే లోతులాగా ఏం కాదులే, మా పిల్లలు ఖచ్చితంగా, మా పిల్లల మీద మాకు నమ్మకం ఉంది, ఏం కాదులే అన్నట్టుగా మనం బ్రతుకుతాం. ఎలా ఉన్నాం మనం? ఎలా ఉన్నాం మనం? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సమరయశ్రీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవునితో మాట్లాడినప్పుడు ఆమె దాహం తీరిపోయింది. ఆమె నీళ్ళు కుండను తీసుకొచ్చి ఆ కుండను తీసుకెళ్లకుండా ఆడే పగలగొట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమెకేమి లేదు, ఏమి లేదు, దాహం లేదు. ఆమె కోసం ఎదురు చూస్తున్న పెనిమిట్లు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఊర్లోకి వెళ్ళి దేవుని గురించి ప్రకటన చేస్తాం. రక్షింపబడిన మనము, దేవుని చేత రక్షింపబడిన మనము, రక్షింపబడిన దగ్గర నుండి మన దాహం తీరింది. కానీ మనం సమరయ స్త్రీలాగా కుండను పగలగొట్టి పరుగెత్తుతా ఉన్నామా? లేకపోతే అలాగే బ్రతుకుతా ఉన్నాము. ఏం కాదులే, వాళ్ళతో మాట్లాడితే ఏం కాదులే, వాళ్ళ దగ్గర ఉంటే ఏం కాదులే, వాళ్ళ మాటలు వింటే ఏం కాదులే, వాళ్ళతో వెళ్తే ఏం కాదులే, ఇలా చూస్తే ఏం కాదులని అడ్జస్ట్ అయిపోయి లోతులాగా దినదినం తన మనసును నొచ్చుకునే వాళ్ళంగా మనం ఉన్నామా? ఎలాగున్నాం? లోతు పతనానికి 4వ కారణం ఏం చెప్పాం మనం? లోతు ఏం చేశారంట? సొదొమ ప్రజలతో, అంటే దేవునికి ఇష్టం లేని ప్రజలతో, దేవుడు నాశనం చేయాలనుకుంటున్న ప్రజలతోటి సహవాసం చేస్తూ ఉన్నాడు. వాళ్ళతో ఉంటే బాగుండదని మనకు తెలుసు, వాళ్ళతో సహవాసం చేస్తే మంచిది కాదని తెలుసు, వాళ్ళతో తిరిగితే బాగుండదని తెలుసు. కానీ మనం కూడా ఎలా ఉంటూ ఉన్నాం? అక్కడ చిన్నలు మొదలుకొని పెద్దోళ్ళ దాకా అదే ప్రాసెస్లో ఉన్నారు. దేవుని రక్షింపబడిన బిడ్డలంగా మన పిల్లలు, మన కుటుంబాలు, మన పరిస్థితులు ఏ వాతావరణంలో కనబడుతూ ఉన్నాయి? దినదినం బయటికి రాలేక నొచ్చుకుంటా ఉన్నామా? దినదినం బయటికి రాలేక ఏం కాదులే, నేను ఈరోజు సర్దుకుపోతాలే, ఈ ఒక్క గాయమేగా, రెండో రోజు 2 తగిలిన ఏం కాదులే, 2 తగిలినా పర్లేదు, ఏం కాదులేని నొచ్చుకొని రాజీపడి అలవాటైపోయి బ్రతకటానికి ఇష్టపడతా ఉన్నాం. కానీ దాన్ని విడిచి బయటికి రావటానికి మాత్రం ప్రయత్నం చేయలేని లోతులాగా మనం కూడా ఒకవేళ ఉన్నామేమో, మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. లోతు పతనం అవటానికి కారణం ఏంటంటే దేవుని సేవకుడి నుండి ఆలస్యం చేయకుండా పరిగెత్తాడు. కానీ కామ వికార చర్యల చేత తనను బాధ పెడుతూ తన మనసును నొచ్చింపజేస్తున్న ఆ ప్రజల మధ్యలోనే నివసిస్తూ బయటికి రాలేకపోయాడు. ఇది లోతు పతనానికి 4వ కారణం. 5వ కారణం మనం చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం 18వ వచనం. దేవదూతలు చూపించిన మార్గాన్ని లోతు తిరస్కరించాడు. అయ్యా, ఇదిగో మీరు బయటికి రండి, ఇదిగో నేను చెప్తా ఉన్నాను, మీరు దూరంగా ఆ కొండ వైపు మీరు వెళ్ళిపోండి, వెనక్కి తిరగొద్దంటే లోతు ఏమంటున్నాడంటే కాదు కాదు కాదు, నేను అంత దూరం వెళ్ళలే, ఇదిగో ఈ దగ్గరలో ఉంది, నేను ఇక్కడికి వెళ్తాను అని అన్నాడు. చూడండి, దేవుని యొక్క సేవకుడు ఒక దూత అనుకోవచ్చు. మన క్షేమాన్ని కోరి మనకి ఎప్పటికప్పుడు అయ్యా ప్రార్థన చేసుకుంటున్నావా, అక్క ప్రార్థన చేసుకుంటున్నావా, అన్న ప్రార్థన చేసుకుంటున్నావా, అన్న ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారని హెచ్చరించే వాళ్ళు ఒక దూతలు కావచ్చు. కానీ వాళ్ళ మాటను మనం వింటున్నామా? లేకపోతే వాళ్ళు చూపించిన మార్గం కాకుండా మనకు నచ్చిన మార్గంలో మనం వెళ్తా ఉన్నాం? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం.
చూడండి, షోయారు దగ్గరకు చూడండి, వారి మాటలు వినకుండా మనం వెళ్తున్నాము. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాడంటే లోతు వాళ్ళు సోయారు దగ్గరకు వెళ్ళాడు. సోయారు దగ్గర ఉన్నారు. చూడండి, లోతు భార్య వెనక్కి తిరిగి ఒక్కసారి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. అందరితో అయిపోయింది లోతు భార్య విషయం. కానీ లోతు మాత్రం సోయారు ఆడుంది, యెహోవా నాశనం చేయకముందు సోయారు ఆడుంది, సోయారు వచ్చే వరకు సొదొమ గొమొర్రా పట్టణం యెహోవా తోట వలె ఉన్నది. అంటే సొదొమ చుట్టూ తమ హృదయం అలాగే ఉంది. ఆమెమో మనం అనుకుంటాం ఆమె దేవుని మాట వినకుండా ఉప్పు స్తంభం అయిపోయింది అని మనం అనుకుంటాం. కానీ ఆమె ఒక్కసారి అయిపోయింది. కానీ దినదినం కూడా మన హృదయం, మన మనస్సు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు సొదొమ చుట్టే తిరుగుతూ ఉన్నాయి. మన ప్రవర్తన, మనం అంతా కూడా, మన ఊహంతా కూడా ఏడ తిరుగుతూ ఉంది? సొదొమ చుట్టూ. ఆమె లోతు భార్య ఒకేసారి వినకుండా ఉప్పు స్తంభం అయిపోయింది. కానీ మనం ప్రతి దినము కూడా మన హృదయం అంతా కూడా ఏడ తిరుగుతూ ఉంది? సొదొమ చుట్టే తిరుగుతూ ఉంది. లోతు హృదయం సొదొమ చుట్టే తిరుగుతూ. లోతు పతనం అవటానికి కారణం అది. ఆ రోజుగా మనం చూస్తే చూడండి, లోతు ఏ పరిస్థితిలో ఉన్నాడు? మత్తులో. లోతు ద్రాక్షారసం తాగినప్పుడు, లోతు మత్తులో ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో లోతుకు తెలియటం లేదు. తన కుటుంబం, తన పిల్లలు ఎలా ఉన్నారో లోతుకు తెలియటం లేదు. తన కుటుంబం ఎలా ఉందో లోతుకి అర్థం కావట్లేదు. ఎందుకంటే లోతు మత్తులో ఉన్నాడు. లోతు ఏడన్నాడు? మత్తులో ఉన్నాడు. మనం ఏ మత్తులో ఉన్నామో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఉద్యోగాలు అనే మత్తులో ఉన్నామా? పనులు అనే మత్తులో మనం ఉన్నామా? వ్యాపారాలు లేకపోతే కుటుంబాలు, సంపాదన అనే మత్తులో మనం బ్రతుకుతూ ఉన్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. లోతు ఆ మత్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళకి ఏమవుతుందో, వాళ్ళు ఎంత నీచమైన పనులు చేస్తున్నారో లోతుకు తెలియడం లేదు. మనం కూడా దేవునికి ఇష్టం లేని పనులు చేయటానికి, మనం కూడా దేవుని సన్నిధికి రాకపోవడానికి, మనం కూడా దేవునిలో నమ్మకంగా బ్రతకపోవడానికి, మన పిల్లలు కూడా దేవునికి ఇష్టంగా బ్రతకపోవడానికి మనం ఏ మత్తులో ఉన్నామో ఒకసారి మనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏ మత్తులో ఉన్నాం? సంపాదన అనే మత్తులో ఉన్నాము, సంబంధాలు అనే మత్తులో ఉన్నాము, సహవాసం అనే మత్తులో ఉన్నామా? ఆ మత్తు అనేది మనల్ని ఏం చేస్తూ ఉందంటే, మనకి ఏమీ తెలియకుండా అది మనకు చేస్తాం. చూడండి, ఫలితం ఏంటంటే చూడండి, అక్కడే తర్వాత వాళ్ళిద్దరూ పిల్లల్ని కంటారు. నీచమైన భ్రష్టమైన సంతానాన్ని లోకంలోనికి తీసుకొని వచ్చారు. దేవుని దృష్టిలో వాళ్ళు అసహ్యంగా, నీచంగా కనబడతారు. దేవుడు వాళ్ళ పేరు ఎత్తడానికే దేవునికి ఇష్టం లేదు. కానీ లోతు ఎవరు? పేతురు ఏం చదువుతాడు? నీతిమంతుడైన లోతు పతనం ఎలా ఉంది? లోతు ఫలితం ఎలా ఉంది? భ్రష్టమైన ప్రపంచానికి భ్రష్టమైన సంతానాన్ని తీసుకొని వచ్చాడు. కారణం ఏంటంటే మత్తులో ఉన్నాడు. సంపాదించుకోవడం తప్పులేదు, పరిగెడటం తప్పులేదు, ప్రయాసపడటం తప్పులేదు, ఆశపడటం తప్పులేదు. కానీ అదే వేలో పోయి మనం ఏ మత్తులో మనం ఉన్నామో, మన వల్ల ఏ సంతానం బయటికి వస్తుందో ఒకసారి మనం ఆలోచన చేస్తాం. లోతు వలన ఏమొచ్చింది?
భ్రష్ట సంతానం. వాళ్ళని చూసినప్పుడు దేవుడు వాళ్ళ పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడటానికి లేదు. కానీ మనల్ని చూసినప్పుడు దేవుడు మనల్ని చూసి మన పేరు ఎత్తగలడా? మనం సమాజానికి ఎటువంటి సంతానాన్ని మనం అందించడానికి ఇష్టపడతా ఉన్నాం? మన కుటుంబం ద్వారా దేవునికి మహింకరంగా ఉంటా ఉన్నామా, లేకపోతే భ్రష్టమైన సంతానంలాగా, లోతులాగా మన కుటుంబం ద్వారా నష్టాన్ని, శాపాన్ని కొని తెచ్చే వరంగా ఉంటా ఉన్నాము? మనం ఎలా ఉన్నాం? లోతు పతనం అవటానికి కారణం మత్తులో ఉన్నాడు. చూడండి, నేను జలప్రలయం ద్వారా మొత్తాన్ని తుడిచిపెడతాను, పక్షుల్ని, పురుగుల్ని అన్నిటిని అన్న ఆ లిస్టులో నోవాహు కూడా ఉన్నాడు. కానీ నోవాహు ఒక్కడే కృప పొందాడు. లోతు కుటుంబాన్ని మాత్రమే నేను రక్షిస్తాను అన్నా కానీ, చేయబెట్టుకొని బయటికి లాక్కొచ్చినా కానీ లోతు కుటుంబం మాత్రం రక్షింపబడలేదు. మనం ఎలా ఉన్నాం? మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఎలాగా బ్రతుకుతా ఉన్నాం? ఈ 6 కారణాలను మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని సేవకులు చూపించిన మార్గంలో మనం నడుస్తూ ఉన్నామా? మన స్నేహితులు, మన శ్రేయోభిలాషులు, మన మంచి కోరేవాళ్ళు ఇది కాదు అన్న మార్గంలో మనం నడుస్తూ ఉన్నాము? లేకపోతే మత్తులోనే ఉండి మనం అలాగా బ్రతుకుతూ ఉన్నాము? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన మనస్సు నొప్పించుకుంటూ, బాధపడుతూ, శ్రమపడుతూ, రోగాలు, ఇబ్బందులు, నష్టాన్ని కొని తెచ్చుకుంటూ కూడా దేవుడు నాశనం చేయాలన్న సొదమ పట్టణంలో మనం ఉన్నామా? అలాంటి మనుషుల దగ్గర మనం ఉన్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ ఉంటే అది మన పతనానికి కారణం. మరొకటి చూడండి, తన జీవిత కాలంలో ఒక బలిపీఠం కూడా కట్టలేదు. అబ్రాహాముతో ఉన్నప్పుడు 3 బలిపీఠాలు కట్టాడు, ఆరాధించాడు, అన్ని చేశాడు. కానీ విడిపోయిన తర్వాత ఒక్క బలిపీఠం కూడా కట్టలేదు. మనం మన కుటుంబ జీవితాల్లో కుటుంబాలుగా మనం దేవునికి బలిపీఠాలు కడతా ఉన్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. రెండవది, తన జీవితాన్ని ఆయనే డిజైన్ చేసుకున్నాడు. అయ్యా, ఇది నీ చిత్తమా కాదా? ఇది నీ ఇష్టమా కాదా? ఇది నేను చేయొచ్చా చేయకూడదా? నేను విడిచిపెట్టి వెళ్ళొచ్చా వెళ్ళకూడదని దేవుణ్ణి కూడా అడగలేదు. ఆయనే ఈ ఉద్యోగం చేస్తే నాకు మంచిది, ఈ పని చేస్తే నాకు మంచిది, వీళ్ళతో సహవాసం చేస్తే నాకు మంచిది, ఇక్కడికి వెళ్తే నాకు మంచిదని తానే అనుకొని ఏమైపోయాడు? నష్టపోయాడు. అది దేవునికి ఎటువంటిది? దేవుని దృష్టికి ఎటువంటిది? దేవుని దృష్టికి ఎలాగుందో మన దృష్టికి కూడా అలాగే కనబడాలి. దేవుని దృష్టికి అది పాపం అయితే మన దృష్టికి కూడా అది పాపంగానే కనబడాలి. ఎక్కడుండైనా మనం నొచ్చుకొని, రాజీపడి, అలవాటైపోయి బయటికి రాలేని పరిస్థితుల నుండి మనం విడిపించబడదాం. మొదటిది ఏంటంటే, ఇంకోటి, ఆయన దేవుని యొక్క సేవకుని దగ్గర నుండి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏమున్నా సరే దేవుని సేవకుని దగ్గర నుండి వెళ్ళిపోయారు. సౌలు కూడా దేవుని సేవకుని మాట ఎప్పుడు వినలేదు. తన మరణం భయంకరంగా. అయితే మనం ఎలా ఉన్నాం? మన పరిస్థితి ఎలా ఉంది? మనం పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, అయ్యా, లోకమంతటిని తుడిచిపెట్టాలని నువ్వు అనుకున్నప్పుడు నోవాహు ఒక్కడే కృప పొందాడు. మేము అలా ఉండటానికి లోతుని తప్పించాలని చూసినా కానీ లోతు కుటుంబం తప్పించబడలేకపోయింది. మేము అలా ఉండకుండా సహాయం దయచి అని చెప్పి మనం ప్రార్థన చేసుకున్నాం. సుధాకర్ అన్న దానియేలు గురించి చెప్పినప్పుడు రాజులు మారారు,
పరిస్థితులన్నీ మారిపోయినాయి. అన్నీ మారిపోయినాయి కానీ దానియేలు మాత్రం మారలేదు. మనుషులు మారారు, రాజులు మారారు, ఆచారాలు మారినాయి, అన్నీ మారినాయి కానీ ఏం మారలేదు? దానియేలు ప్రవర్తన మాత్రం మారలేదు. మనం ఎలా ఉన్నాం? బలలో చేయి వేసే ముందు మనం ఎలాగా, వాళ్ళ స్థితి ఎలాగుందో, కామ వికార చర్యలుగా నొచ్చుకుంటూ బ్రతుకుతున్నామా? అలాగైతే వదిలేద్దాం. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.